ముస్లింల 4% రిజర్వేషన్లపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్సీ మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్. వాజ్పేయి మోదీ హయాంలో సైతం టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉందన్నారు. 45 ఏళ్లుగా కర్నూలులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నామని, ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కర్నూలు రూపురేఖలు మార్చి తీరుతానని హామీ ఇచ్చారు టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ఏది అంటే ఏది చెప్తారు తల్లి? ఏమన్నా చెప్పుకునేకుందా? 10 ఏళ్ళు అవుతా ఉంది దగ్గర. అప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని చంద్రబాబు గారు కష్టపడి అన్ని ప్లాన్ చేసి ల్యాండ్ పూలింగ్ చేసి 35,000 ఎకరాల పైన ల్యాండ్ పూల్ చేసి ఫార్మర్స్ నుంచి తీసుకొని వచ్చి డెవలప్ చేయాలా, ఒక సింగపూర్ లాంటి సిటీని కట్టాలా అని చెప్పి ఉద్దేశం తెస్తే దాన్ని నాశనం చేసి పెట్టిన ఎవరు అంటే మన ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో నేను చెప్పేది ఏమంటా అంటే ఈ 5 ఏళ్ల పాలన ఎట్లుందంటే, ఏదన్నా తీసుకోండి, ఎవరన్నా ఒక్కళ్ళన్నా సాటిస్ఫై అయినారా అంటే, ఎవరన్నా హ్యాపీ ఉన్నారా? ఒక్కళ్ళు చెప్పండి అమ్మా. చదువుకున్న, డిగ్రీ చదివిన, పీజీలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. పనులు ఏమన్నా ఉంటే పనులు లేవు. ఆదాయం ఏమన్నా పెరిగిందా అంటే 5 ఏళ్లలో ఆదాయం పెరగలే. బాధుడు లెక్క అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. అవునా కాదా? మనం చెప్పేది ఏదైనా తప్పు ఉంటే చెప్పండి తప్పని. అన్నిటికీ ఆన్సర్ ఇక్కడ పెద్ద అవ్వ చెప్తా ఉన్నాడు కరెక్ట్ అని. అట్లా ఉండాలా స్పందన. నేను చెప్పేది ఏమంటే అమ్మా, ఓట్ హక్కు అనేది ఆయుధం. ఎమ్మెల్యే అంటే మన లోకల్ ఆయుధం లెక్క. అవునా కదా? ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తీసుకుంటే ఒక రకంగా, మన లోకల్ ఆయుధంని ఎవరికి ఇవ్వాలా? లోకల్ లాంటి నాకు ఇవ్వాలా అంట. నేను ఆ ఆయుధంని నాకు ఇవ్వండి. 45 ఏళ్ళ నుంచి నాకు తెలుసమ్మా కర్నూలు గురించి. పుట్టి పెరిగిన, చదువు ఇక్కడే చేసిన, అన్నీ నాకు ఐడియా ఉంది. 45 రోజుల ముందు వచ్చి కర్నూలు గురించి ఏం తెలుస్తుందమ్మా? ఏమైనా అర్థం అవుతుందా? ఎవరితోనా ఏమన్నా రిలేషన్షిప్ ఉంటుందా? ఎవరితోనా బాండింగ్ అంటే, ఎవరితోనా క్లోజ్నెస్, అటాచ్మెంట్ ఎవరితో ఉంటుంది చెప్పమ్మా? 45 రోజుల ముందు ఏమన్నా ఉంటుందా? దానికి ఉదాహరణ, దానికి ప్రూఫ్ కూడా ఓటర్ లిస్టులో నా అపోజిషన్ ఆయన వ్యక్తి మొన్న ఓటు రిజిస్టర్ చేసుకున్నాడు తల్లి.